మైసూరు సిల్కు చీరల కోసం కొందరు మహిళలు మబ్బుల 4 గంటలకు పోయి దుకాణం కడల ఇల్లు కట్టిరట. ఇప్పుడు ఏ బతుకమ్మ పండుగ లేదు, ఏ దసరా దావతు లేదు, లగ్గాలు లేవు, సంక్రాంతి పండుగ కూడా మొన్ననే వెళ్ళిపోయాయి. మరి ఇప్పుడు చీరలు కొనేందుకు మహిళలు ఎందుకంత మబ్బులనే లేచిండ్రే బాలన్న అంటే చెప్తాపండి. చూసిండ్రా, బెంగళూరు పట్టణంలో ఉన్న కేఎస్ఐసి బట్టల దుకాణం కాడ ఇట్లా మబ్బుల 4 గంటల నుంచే మహిళలంతా లైన్ కట్టిరట. This is the queue to buy the Mysore saree in the main showroom here. మరి అంత మంచి చీరలు ఏమున్నా ఏ దుకాణంలో దొరకనట్టు ఆ దుకాణంలోనే అంటే మైసూరు సిల్కు చీరలట. ఒక్కొక్క చీర ఖరీదు అచ్చరాల 23,000 రూపాయల నుంచి 2,50,000 దాకా ఉన్నాయట. అయితే అసలైన సిల్కు అంటేనే మైసూరు సిల్కు, అండ్ల కూడా అసలైన మైసూరు సిల్కు చీరలు ఒక్క ఈ దుకాణాలనే దొరుకుతాయని అవిటిని కొనేందుకు ఇట్లా ఆడోళ్ళంతా అదుబరాదిరే వచ్చి క్యూలు కట్టి ఉంటుర్రట. అటు దుకాణమోళ్ళు కూడా ఇట్లా మహిళలు మస్తు మందే వచ్చేసరికి టోకెన్ సిస్టమ్ పెట్టి ఒక్కొక్కలకు ఒక్క చీరనే చేతిలో పెట్టిరట. కానీ చూసినరా, మొగోళ్ళు అయితే అంగీలా ఏ జాంగనో బనీనో ఏదైనా సరే ఏ బుడ్డ దుకాణాలకు పోయి కొనుక్కొని ఎలా తీసుకుంటారు. కానీ ఆడోళ్ళు అయితే అగ్గువ పిరమని కూడా చూడకుండా చీర కోసం మబ్బుల వచ్చి లైన్లు కట్టి ఎంత అంటే అంత ఓపికతోని కొనుక్కుంటున్నారంటే వాళ్ళ ఓపికకు మొక్కాలే అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు.